వన్స్ ఇవి అన్న తర్వాత మీరన్నట్టుగా సర్జరీ చేసిన తర్వాత గూడా అంటే రిపీటెడ్‌గా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు మీరన్నట్టు సింప్టమ్స్ అనేది డిఫరెన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు. అండ్ ఆ పెయిన్‌తో వాళ్ళు చెప్పకలేకపోవచ్చు. బట్ అని ఎలా డయాగ్నోస్ చేస్తాం మనం దాన్ని? ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీలో నేను చెప్పినట్లు పైల్స్‌కి సెపరేట్ సింప్టమ్స్ ఉంటాయి. ఫిషర్స్‌కి ఉంటాయి. యాబ్సెస్‌కి ఉంటాయి. ఫిస్టులాకి ఉంటాయి. అదే ఫిషర్‌కి ఉంటాయి. సైనస్‌కి ఉంటాయన్నమాట. సో ఇది చేసిన తర్వాత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం మెయిన్‌గా చేసే టెస్ట్ ఏంటంటే ప్రాక్టోస్కోపీ చేస్తామన్నమాట. సో మనకు యానల్ రీజియన్‌లో ఒక చిన్న కెమెరా పెట్టి చూస్తాం. కెమెరా పెట్టి చూస్తే మనకు 100% తెలిసిపోతుంది. ఇది ఏ కేటగిరీ అని. ఏ కేటగిరీ అనే కాదు ఏ స్టేజ్‌లో ఉంది. సో పైల్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ఫిషర్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ యానోరెక్టల్ యాబ్సెస్, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా, మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయా, సింగిల్ ఓపెనింగ్ ఉందా, ఇది సైనస్ ఆ ఫిస్టులానా క్లియర్‌గా తెలిసిపోతుంది. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బెస్ట్ ఏంటంటే మనకు ప్రాక్టోస్కోపీ అంటాం. ఆ టెస్ట్ చిన్న టెస్ట్ అది. ఒక 10-15 మినిట్స్‌లో చేయొచ్చు. ఆ టెస్ట్ చేస్తే మనము ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రీజన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఏంటంటారు? ఎక్కువ మంది సఫర్ అవుతున్న వీడిని చాలా మందిని చూస్తున్నాను. అంటే రీజన్ ఓన్లీ అంటే ఇది ఫుడ్ హ్యాబిట్స్ వల్లేనా? లేకపోతే ఇంకేదన్నా ఉంటుందంటారా? మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుందంటారా? సో బేసిక్‌గా మనకు ఇది లైఫ్ స్టైల్ డిజార్డరే అండి. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ రావాలంటే మనకు 5 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ డయట్. సో అసలు వీళ్ళ డైట్ ఎలా ఉంది? కరెక్ట్‌గా లో కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారా? లేకపోతే మంచి ఫైబర్ ఉందా? మంచి లిక్విడ్ ఉందా డైట్‌లో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి నిద్ర. సో ఒక మనిషికి 7-9 అవర్స్ నిద్ర అనేది అవసరం. సో ఈ నిద్ర లేకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. థర్డ్ వచ్చి ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేస్తేనే మన మజిల్స్ గానీ, మన నర్వ్స్ గానీ, మన ఏవైతే ఆర్టరీస్ గానీ, వీన్స్ గానీ అన్నీ హెల్తీగా ఉంటాయి. సో మన వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెస్. సో వీడికి ఎంత స్ట్రెస్ ఉంది? స్ట్రెస్‌లో మనకు చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ అని, అడ్రినలిన్ అని ఇవన్నీ మనకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయన్నమాట. థర్డ్ వచ్చి హ్యాబిట్స్. స్మోకింగ్ చేస్తున్నాడా? ఆల్కహాల్ తీసుకుంటున్నాడా? లేకపోతే ఏమైనా పాన్ అడిక్షన్ ఉందా? వీడియో గేమ్స్ అడిక్షన్ ఉందా? ఇవన్నీ ఈ 5 మేజర్ రీజన్స్ ఉంటాయి ఇది రావడానికి. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే కాన్‌స్టిపేషన్‌ని కంట్రోల్ చేయలేకపోవడం. ఎక్కువ కాన్‌స్టిపేషన్ ఉండడం వల్ల, స్టూల్ డ్రైగా రావడం వల్ల మనకు పైల్స్ గానీ, ఫిషర్స్ గానీ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ యానోరెక్టల్ యాబ్సెస్‌లు, సో ఫిషర్స్, ఫిస్టులాలు, సైనస్‌లు ఇవేంటంటే ఇన్ఫెక్షన్‌లో వస్తే ఒకటి జనరల్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కొంత రావచ్చు. అదేవిధంగా అన్నీ నార్మల్‌గా ఉన్న కొంతమందికి ఏంటంటే ఆహ్, వస్తాయన్నమాట. వితౌట్ ఎనీ రీజన్ కూడా వస్తాయి. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డిఫరెంట్ డిసీజెస్‌కి. మనకి ఏ డిసీజెస్ అయినా మనము లైఫ్ స్టైల్‌ని కంట్రోల్ చేసుకొని హోమియోపతి మందులు వాడితే సో హై ఛాన్స్ దట్ మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఉన్న సింప్టమ్స్‌ని బాగా ఈజీగా తగ్గించవచ్చు. కంప్లీట్ క్యూర్ చేసుకునే ఛాన్స్ హోమియోపతిలో ఎక్కువగా ఉంటుంది. రైట్. భరద్వాజ్ గారు ఈ బార్తలిన్ సిస్ట్ అంటే ఏంటండి? అసలు దాన్ని ఎలా క్యూర్ చేస్తాము? సో బార్తోలిన్ సిస్ట్ అనేది చాలా కామన్ డిసీజ్ అండి విమెన్‌లో. సో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారంటే, సార్ ఇది బేసిక్ ఏంటంటే విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో వాళ్ళకి వజైనా ఉంటుందా? వజైనా 2 సైడ్స్ 2 ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. సో దానిని బార్తోలిన్ డక్ట్స్ అంటారు. బార్తోలిన్ ఓపెనింగ్స్ అంటారు. ఈ డక్ట్స్ లోంచి 2 చిన్న ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్ ఎండ్‌లో చిన్న గ్లాండ్స్ ఉంటాయన్నమాట. అది మనకు శనగ విత్తనం ఎలా ఉంటుంది? అంత చిన్న గ్లాండ్స్ ఉంటాయి. పీనట్స్ షేప్‌లో గ్లాండ్స్ ఉంటాయి. విమెన్ వజైనాకి రైట్ సైడ్ 2 సైడ్‌లు ఉంటాయి. ఆ వజైనా సైడ్‌లో ఓపెన్ అవుతాయి. దీని మెయిన్ పని ఏంటంటే లూబ్రికేషన్ ఇవ్వడం. సో దాంట్లోంచి మ్యూకస్ వస్తుంది. ఆ లూబ్రికేషన్ వల్ల ఏమవుతుందంటే మాయిస్ట్‌గా ఉంటుందన్నమాట విమెన్ వజైనా మొత్తం. ఎప్పుడైతే మాయిస్ట్‌గా ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ జరగదు. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి ఒక ఫిల్మ్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు విమెన్ సెక్షువల్‌గా ఎక్సైట్ అయినప్పుడు అది కొన్ని సెక్రీషన్స్ పంపించి అది ఒక లూబ్రికేషన్ లాగా పనిచేస్తుందన్నమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి ఆ డక్ట్స్ మూసుకొని పోయి లోపల మ్యూకస్ అంతా అక్యుములేట్ అవుతుంది. దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటామన్నమాట. ఒక్కసారి అక్యుములేట్ అయింది, ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, దాన్ని బార్తోలిన్ యాబ్సెస్ అంటామన్నమాట. ఆ ఇన్ఫెక్ట్ అయింది పగిలి బయటికి పస్సులా వస్తున్నాయి, దాన్ని బార్తోలిన్ సైనస్ అంటామన్నమాట. దీనికంటే ముందు బార్తోలినైటిస్ అంటాం. జస్ట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో బార్తోలినైటిస్ అన్నా, బార్తోలిన్ సిస్ట్ అన్నా, బార్తోలిన్ యాబ్సెస్ అన్నా, బార్తోలిన్ సైనస్ అన్నా ఇవన్నీ ఒకటే. సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ ఏముంటాయంటే వీళ్ళకి మెయిన్‌గా సివియర్ పెయిన్ ఉంటుంది. సో కొంతమందికి సంవత్సరాలు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటాయంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి 2 మంత్స్‌కి ఒకసారి రావడం, 3 మంత్స్‌కి ఒకసారి రావడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, పెయిన్ కిల్లర్ తీసుకోవడం, జీవితం అంతా ఇలానే సరిపోతుంది. సో వాళ్ళు ఏ రోజు వాళ్ళు
వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీని, వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయరు అనమాట. చాలా మంది చెప్తుంటారు, సార్ మాకు పిల్లలు పుట్టారు కానీ నాకు మా హస్బెండ్కి గొడవలు వస్తున్నాయి, ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్ల. నేను అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అసలు ఆమె చూడట్లేదు, ఏమైందో కూడా చెప్పట్లేదు, యాంటీబయాటిక్స్ ఇస్తుంది, పెయిన్ కిల్లర్స్ ఇస్తుంది, తీసుకున్న ఒక వారము ఒక 1 month బాగుంటుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్. మేము కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం, యాంటీబయాటిక్స్ వాడుతున్నాం, అయినా కూడా తగ్గట్లేదు. మాకు తెలుసు పెయిన్ కిల్లర్స్ మంచిది కాదు, యాంటీబయాటిక్స్ మంచిది కాదు, కానీ మాకు వేరే చాయిస్ లేదు, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ఇది ఒక కేటగిరీ ఉంటుంది అనమాట. ఇంకొక కేటగిరీ ఏంటంటే, సార్ నాకు ముందు నుంచి ఈ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ మంత్ నాకు మ్యారేజ్ ఉంది, ఈ ప్రాబ్లంతో నేను ఎలా మ్యారేజ్ చేసుకొని మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? అదొక కేసు ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే సడన్గా వస్తుంది, ఈరోజు కొద్దిగా ఈవినింగ్ మార్నింగ్ వజైనల్ ఏరియాలో కొంచెం పెయిన్ ఉంటుంది, వీళ్ళు ఏమనుకుంటారు తగ్గిపోతుందిలే అనుకుంటారు, లేదంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, రాత్రికి రాత్రి సివియర్ పెయిన్ వచ్చేసింది. ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే, సార్ నాకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్నంత పెయిన్ ఉంది. సో అది సివియర్ కండిషన్ అనమాట. బట్ హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో క్రానిక్ కేస్ అయినా, సంవత్సరాల తరబడి ఉన్నా, లేకపోతే మొన్ననే వచ్చిన ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా. సో దీంట్లో ఏంటంటే అలోపతిలో సర్జరీ తప్ప వేరే ఇది లేదు. సర్జరీలో కూడా డిఫరెంట్ టైప్స్. ఒకటి ఇన్సిషన్ అంటే ఆ ఏరియాలో ఘాటు పెట్టి పస్ తీసేస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఇలా చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్సుపిలైజేషన్ అంటారు అనమాట. సో ఆ గ్లాండ్ని కట్ చేసి ఓపెన్ చేసి కుట్టేస్తారు, అంటే గ్లాండ్ లోపల ఉండాల్సిన గ్లాండ్ని గాలికి ఎక్స్పోజ్ చేసి కుట్టేస్తారు. సో దాంట్లోంచి పస్సు రావడము అంతా వస్తూ ఉంటుంది అనమాట. అదొక పెయిన్ఫుల్. ఇంకా విమెన్ అనే వాళ్ళు జీవితాంతం ఒక ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇంకా థర్డ్ది ఏంటంటే గ్లాండ్ మొత్తం తీసేస్తారు. గ్లాండ్ మొత్తం తీసేస్తే వజైనల్ డ్రై అయిపోవడం, సెక్షువల్ యాక్టివిటీ ప్రాబ్లం, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ లేకుండా హోమియోపతిలో గ్లాండ్ని కాపాడుతూ నేను ఆల్మోస్ట్ ఒక 5000 కేసెస్ చూశాను, బార్తోలిన్ సిస్ట్ కేసెస్. ఒక్క కేసు కూడా సర్జరీ వరకు పోలేదు. సర్జరీ వరకు పోకుండా ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కేసెస్లో పర్మనెంట్ క్యూర్ జరుగుతుంది. ఇంకా 5%లో మనం చెప్పలేం. 95% ఆఫ్ ది కేసెస్లో అది అక్యూట్ స్టేజ్, నాకు సివియర్ పెయిన్ ఉందన్నా, నాకు సంవత్సరాల నుంచి పెయిన్ వస్తుందన్నా, సో చాలా మంచి మెడిసిన్ హోమియోపతిలో. సర్జరీ వరకు పోకుండానే మనం మెయింటైన్ చేయొచ్చు. నా దగ్గరికి ఆల్మోస్ట్ 5000 కేసెస్ చూశాను, ఒక్క కేసు కూడా సర్జరీ వరకు వెళ్ళలేదు. అంత ఎఫెక్టివ్గా, నాట్ ఈవెన్ 1 సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనం బార్తోలిన్ సిస్ట్ని హ్యాండిల్ చేయొచ్చు.